హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను అలసంద ఆకులతో పప్పుకూర తయారు చేసి చూపిస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టార్ట్ చేద్దాం. ఆకుకూర పప్పు చేసుకోవడానికి ముందు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ పెట్టుకొని కందిపప్పుని బాగా వేయించుకుందాం. కొంచెం కలర్ మారేలాగా వేయించుకోవాలి. కందిపప్పు కొంచెం కలర్ మారేలాగా వేయించుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కడిగి నానబెట్టుకుందాం. ఇది అలసందలాకండి. ఇది బాగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. పప్పుకూరకి 3 టమోటాలు, 12 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందాక కందిపప్పు నానబెట్టుకున్నాం కదండి, ఇందులో టమోటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఈ అలసంద ఆకులు అన్నీ వేసుకుందాం. చింతపండు కడిగి కొంచెం వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. కారం వేసుకుందాం. ఇక్కడ నేను 2 స్పూన్స్ వేస్తున్నాను, మీకు కావాల్సినంత వేసుకోండి. 2 చిన్నులపాయల రెమ్మలు క్రష్ చేసుకొని వేసుకుందాం. కొంచెం వాటర్ పోసుకుందాం. మూత పెట్టేసుకొని 3 విజిల్స్ రానిద్దాం. మూడు విజిల్స్ వచ్చినాయండి. ఇప్పుడు ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మూత తీసుకొని పప్పు ఉడికిపోయింది కదా, పప్పుని వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. పప్పుని ఈ విధంగా మెత్తగా ఎనుపుకోవాలి. తీసి పక్కన పెట్టుకొని తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు తిరగమాత గింజలు వేసుకుందాం. క్రష్ చేసుకున్న చిన్నులపాయలు వేసుకుందాం. ఒక 5 ఎండుమిరపకాయలు వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో వేసుకుందాం. వేసుకొని కలుపుకొని ఒక 3 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. పప్పు రెడీ అయిపోయిందండి. కాసేపటికి ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మన పప్పుకూర తినడానికి రెడీగా ఉందండి. ఈ పప్పుకూరతో పాటు వడియాలు కానీ, ఆమ్లెట్ కానీ ఏదైనా ఫ్రైతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తప్పనిసరిగా నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.